హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీక్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాము. మన మినియన్స్ ఆల్రెడీ చూసేసారు, సో వాళ్ళకి ఎట్లా అనిపించిందో మూవీ కనుక్కుందాం. హాయ్ మినియన్స్. హలో. హాయ్ హాయ్ తేజ. సో అనిల్ రావిపూడి మూవీస్ అంటే జనరలీ F2 F3 ఇవన్నీ తీసుకుంటే ఎండ్ టు ఎండ్ కామెడీ మూవీస్ ఉంటాయి. కానీ పటాస్ సుప్రీం ఇవి తీసుకుంటే కామెడీ మూవీస్ అయినా యాక్షన్ మూవీస్ కూడా అవి. సో యాక్షన్ పార్ట్ ఉంటుంది, కామెడీ పార్ట్ ఉంటుంది, సపరేట్ సపరేట్ ట్రాక్స్ లాగా. ఈ సినిమా ట్రైలర్ చూస్తే కొన్ని కొన్ని చోట్ల యాక్షన్ షాట్స్ కూడా కనిపిస్తాయి. ప్రిడామినెంట్లీ ఒకవేళ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూపించిన, సో ఇది ఎలాంటి మూవీ? ఆ కైండ్ ఆఫ్ మూవీయా, లేదంటే ఫుల్ లెంత్ కామెడీ మూవీ విత్ యాక్షన్ బ్లాక్ అనుకోవచ్చా? ఇది ఫుల్ లెంత్ కామెడీ మూవీ. అంటే నీకు పటాస్ ఇవి చూసుకున్నా కొంచెం సీరియస్ నోట్లో వెళ్ళే స్టోరీ లైన్ ఉంటది, కానీ ఇందులో మనకు ట్రైలర్ లో ఫైట్ చూపించారు. బట్ అది మోస్ట్లీ క్లైమాక్స్ కే స్టిక్ అయి ఉంటది. బట్ మిగతా అంతా కామెడీ డ్రివెన్. యా. సో యా, మోస్ట్లీ అగ్రీ విత్ పృథ్వీస్ పాయింట్. మ్యాక్స్ అంటే F2 F3 లాగా ఓవర్ బోర్డ్ వెళ్ళాడు. సో రైట్. దట్ దట్ వన్ థింగ్ నాకు బాగా నచ్చింది. అంటే లైక్ ఓవరాల్ ఫుల్ లెంత్ కామెడీ మూవీ. జస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ఒక 15-20 minutes కొంచెం సీరియస్ నోట్లో వెళ్తుంది. అక్కడ కూడా కామెడీ అక్కడ కూడా కామెడీ ఉంటది యాక్చువల్లీ. చేయడానికి, అంటే కామెడీ పోర్షన్స్ పెట్టడానికి ట్రై చేశాడు అండ్ హీ సక్సీడెడ్ ఆల్సో. రైట్. ఒక లాస్ట్ 10 minutes కొంచెం సీరియస్ నోట్, ఓకే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా, ఆ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ప్రమోషన్ నుంచి కూడా ఎక్స్ కాప్ అనేది తీసుకొచ్చాడు కాబట్టి, అండ్ వెంకటేష్ కి ఆల్రెడీ ఘర్షణ ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కాప్ అనగానే సో యాక్షన్ పార్ట్ ఏమైనా ఉందని బేసిక్ డౌట్ వస్తుంది జనరల్లీ. ఓకే. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్, అగైన్ అనిల్ రావిపూడి మూవీలో క్యారెక్టర్స్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైన్ లో కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే మెయిన్ రైట్. స్టోరీతో లింక్ లేకపోయినా సరే వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ కామెడీ నడుస్తూ ఉంటుంది. అంటే అంతేగా అంతేగా అని చెప్పి ప్రదీప్ దే అలా తీసుకున్నా కూడా. అండ్ ఇందులో చూస్తే స్టార్ కాస్ట్ వీటివి గణేష్ ఉన్నారు, ఇంకా యానిమల్ సినిమాలో ఉన్న ఉపేంద్ర ఉన్నారు. సో Yeah. చాలా రైట్. మంది కనిపిస్తున్నారు, నరేష్ ఉన్నారు, సాయి కుమార్ ఉన్నారు. సో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కాబట్టి అగైన్ మనం అన్ని డిస్కషన్స్ లో అడిగే క్వశ్చన్ ఇది. సో అందరికి న్యాయం జరిగిందా? అండ్ అందరికి వాళ్ళ వాళ్ళ స్టాండ్అవుట్ కామెడీ స్టాండ్అవుట్ అవుతుందా? యా యా, డెఫినెట్లీ. ఇప్పుడు నువ్వు చెప్పిన నేమ్స్ అన్నిటికీ వాళ్ళకంటూ ఒక సెపరేట్ ట్రాక్ ఉన్నట్టే ఉంటది. మనం రిజిస్టర్ చేసుకుంటాం బయటకు వచ్చాక కూడా. ఓకే, ఈ పర్సన్ ఇది చేసాడు. ఓకే. అండ్ సాయి కుమార్ అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. పీల వాయిస్ అని చెప్పి ఒక పాయింట్ లో బేస్ వాయిస్ తీసుకొస్తే ఆ సీక్వెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఉపేంద్ర లిమయ్ అండ్ సాయి కుమార్ మధ్య ఒక ట్రాక్ సాయి ఉంటుంది. కుమార్ మధ్య. మ్మ్. చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే మనం సాయి కుమార్ గారిని ఇప్పటివరకు ఒక రకంగా తెలుసు మనకి. ఆయన వాయిస్ కి వంక పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు, బట్ ఇందులో ఆయన వాయిస్ కే వంక పెడతారు అనమాట. సో అది బాగా ఓహో. వర్కౌట్. తన అదే వెంకటేష్ గారి అబ్బాయి క్యారెక్టర్ చేసిన అతను బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫాదర్ సన్ బాండింగ్ కూడా బాగా చూపించారు ఇన్ కామిక్ వే. అంటే కొంతమంది అది మ్మ్. పోవచ్చు, ఆ, Yeah. ఉంటారు కొంచెం అనేవాళ్ళు. ఎందుకంటే పిల్లోడు అలా మాట్లాడడం, ఆ, వీళ్ళు ఎంకరేజ్ చేయడం అన్న యాంగిల్ వెళ్తుంది కానీ. బట్ అవన్నీ పక్కన పెట్టేసి యాజ్ ఎ మూవీ నవ్వుకోవడానికి చూస్తే అది బాగా వర్కౌట్ అయింది. ఆ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ, So, అదే పిల్లాడిది బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ అది మరీ ఎక్స్టెన్షన్ లాగా ఉంటది. సో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచారు అండ్ బాగా వర్కౌట్ అయింది. yeah. ఓకే. సో అదే పృథ్వీ చెప్పినట్టు అందరి క్యారెక్టర్స్ కి కామెడీ ట్రాక్ బాగుంటది. అండ్ వీటివి గణేష్ నరేష్ కి మధ్య ఒక కామెడీ ట్రాక్ సెపరేట్ గా నడుస్తూ ఉంటది. ఆ, రైట్. పృథ్వీ చెప్పినట్టు సాయి కుమార్ ఉపేంద్ర మధ్య ఒకటి నడుస్తూ ఉంటది. అండ్ సాయి కుమార్ యూసేజ్ నాకు ఎక్కడ నచ్చిందంటే, ఆయన మాట్లాడతాడు లైక్ పోలీస్ స్టోరీలో డైలాగ్స్ మ్మ్. కొన్ని వాడతాడు అనమాట. సో అక్కడ అసలు పటాస్ అదే. టైప్ లో. థియేటర్ మొత్తం ఎరప్టెడ్. ఆయన అసలు ఒక డైలాగ్ ఉంటది, బాల్ అంటాడు, వెంటనే అసలు బాలా. థియేటర్ బాగా. మొత్తం ఎరప్టెడ్ అంతే ఇంకా. సో దట్ వాజ్ మేబీ అవి హిలేరియస్. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ నాకు చాలా నచ్చింది వెన్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్. బుల్ రాజు క్యారెక్టర్ యాజ్ పృథ్వీ సెడ్, కొంతమంది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, బట్ థియేటర్ లో ఉన్నంత సేపు అయితే ఎంజాయ్ చేశారు జనాలు. రైట్. ఆ క్యారెక్టర్ ఒక్కటి కొంచెం ఓవర్ బోర్డ్ అనిపించింది సినిమా మొత్తంలో, బట్ స్టిల్ ఓకే ఫైన్, చెల్తా. యా, అనిల్ రావిపూడికి ఆ, ఒక ఆర్మీ ఉంది సపరేట్ గా, ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్మీ. సో ఆబ్వియస్లీ రైట్. కామెడీతో వచ్చినప్పుడు డెఫినెట్లీ అవి హిట్స్ అవుతాయి. అండ్ 8 హిట్స్ ఇన్ ఏ రో. సో అనిల్ Yeah. రావిపూడి గురించి మాట్లాడుకోవాలి మనం. ఫ్యామిలీస్ కి ఓవరాల్ గా ఇదేనా, లేదంటే జనరల్ ఆడియన్స్ కూడా, అంటే మన మూవీస్ లో డీటెయిలింగ్ ఇవి వెతుకొని సీరియస్ మూవీ లవర్స్ కూడా ఏమన్నా ఉన్నాయా ఈ మూవీలో? వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చా? సీరియస్ మూవీ లవర్స్ అయితే వద్దు. అలాగే నచ్చదు, ఎందుకంటే లాజిక్స్ ఉండవు, చాలా లిబర్టీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్
పండక్కి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా Hmm. ఓకే నేను బ్రెయిన్ వాడను, నాకు పండగ ఉంది, నాకు అంతా రిలాక్స్ అయిపోవాలి, నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిలిం. వెళ్ళి కూర్చొని ఏం ఆలోచించకుండా ఈ విల్ జస్ట్ లాఫ్ అనమాట. వెంకి మామ, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి వీళ్ళంతా కలిసి ఇన్ఫాక్ట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న స్టార్ కాస్ట్ అందరూ Hmm. దిల్ మేక్ యూ లాఫ్ Yeah. పక్కా. సో బేసికలీ రావిపూడి ఏంటంటే హీ నోస్ హిస్ లిమిటేషన్స్. సో Right. ఆ Right. లిమిటేషన్స్ లో హీ హాజ్ అంటే ఎస్టాబ్లిష్ చేశాడు ఈ సినిమాకి బ్రెయిన్ వాడకు, హ్యాపీగా Right. కూర్చో నవ్వుకో వెళ్ళిపో టైప్స్ లో ఉంటది. రైట్ నేను ఏం చేసినా మీరు లాజిక్ వెతక్కండి అని ఎస్టాబ్లిష్ చేశాడు ముందే. సో రావిపూడి ఆ లిమిటేషన్స్ లో చాలా వర్క్ చేసుకొని అండ్ చాలా క్లీన్ గా కామెడీ ఉంటుంది. అంటే దేర్ ఇస్ నో డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ లేకపోతే అట్లా ఏం లేదు. చాలా క్లీన్ గా సిచ్యువేషనల్ కామెడీ పెట్టుకొని హీఈస్ వర్క్డ్ అవుట్ అండ్ చాలా బాగా వర్క్అవుట్ అయింది ఈ సినిమాకి. రైట్. Yeah. ఇంకా ఈ మూవీలో చెప్పుకోదగ్గ అంటే మీరు చెప్పే చాలా విషయాలు కూడా ట్రైలర్ లో కనిపించలేదు యాక్చువల్లీ. ఇట్స్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అందరూ యాక్చువల్లీ బెస్ట్ థింగ్స్ అని చూపించేయాలనుకుంటారు. సో మీరు చెప్తున్న సాయి కుమార్ డైలాగ్స్ కానీ అండ్ ఉపేంద్రది కూడా ఒక డైలాగ్ ఉంది అందులో, పోలీస్ లాగా గెటప్ లో వచ్చి పెద్ద పెద్ద డైలాగ్ చెప్తుంటారు. నేను అప్పుడే అనుకున్నాను ఇదేంటి సాయి కుమార్ రేంజ్ లో ఈయనకి ఇచ్చారని చెప్పి. సో మీరు అన్నాక ఇప్పుడు రైట్. అర్థమవుతుంది. సో ఇలాంటివి ఇంకా చాలా దాచుకొని ఓపెన్ చేయలేదేమో అనిపించింది. బట్ ఇంకా ఇంకా గుడ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ఈ మూవీలో? యాక్చువల్లీ ఏంటంటే ట్రైలర్ చూసినప్పుడు నేను మన గ్రూప్ లో పెట్టాను, లైక్ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేసామో అట్లే ట్రైలర్ కట్ ఉంది, వెరీ ఎక్స్పెక్టెడ్, రైట్. నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్ అని పెట్టాను. బట్ సినిమాలోకి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా దాచాడని చెప్పాలి. బట్ బేసిక్ స్టోరీ లైన్ అయితే రివీల్ చేశాడు స్టోరీలోనే. సో నథింగ్ మచ్. ఇద్దరి మధ్యలో వెంకటేష్ నలిగిపోయే క్యారెక్టర్. సో ఇందులో ఈ ముగ్గురులో ఎవరు నీకు బాగా రిజిస్టర్ అవుతారు అంటే ఐశ్వర్య. కాస్టింగ్ అదైతే టెరిఫిక్ కాస్టింగ్, సినిమాకే హైలైట్ అది. అండ్ తనకి ఒక ఎపిసోడ్ ఉంది, ఆవకాయ ముద్దలు పెట్టి ఒక ఎపిసోడ్ ఉంది సెకండ్ హాఫ్ లో. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. లాజిక్ ఎత్తకూడదు. శ్రవణ్ చెప్తున్న ఎపిసోడ్ లో లాజిక్ ఎత్తకుండా చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సంక్రాంతికి వస్తున్నాం, ఈ టైటిల్ జస్టిఫైడ్ ఉందా లేదంటే ఫోర్స్ ఫిట్ అంటారా? నాకైతే ఫోర్స్ ఫిట్ అనిపిస్తుంది ఫస్ట్ టైం విన్నప్పుడు. ఇట్ ఈస్ జస్టిఫైడ్ యాక్చువల్లీ. ఇన్ ద మూవీ ఇట్ ఈస్ జస్టిఫైడ్. అంటే ఒక సినారియో ఉంటది, బట్ యా ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఒక సిచ్యువేషన్ ఉంటది, అది సంక్రాంతి ఫెస్టివల్ కల్లా ఒక టాస్క్ కంప్లీషన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని సంక్రాంతికి వస్తున్నాం. సో ఇట్ ఈస్ జస్టిఫైడ్. అదేదో పెట్టాలి అన్నట్టుగా కాదు, అటెన్షన్ సీకింగ్ కోసం కాదు. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. జనరల్లీ రావిపూడి మూవీస్ లో మ్యూజిక్ అంటే ఐటమ్ సాంగ్స్ ఇవి ఎక్కువ హిట్ అవుతుంటాయి, కానీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత రమణ గోగులను తీసుకొని రావడము, ఆ సాంగ్ సూపర్ హిట్ అవడము, అండ్ సినిమా ఓవరాల్ గా కూడా మ్యూజిక్ ఎలా ఉంది అని చెప్పేసి అడుగుదామని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. అంటే బేసికలీ తమన్ అండ్ డిఎస్పి డామినేషన్ లో మనము ఇరుక్కుపోయాం కాబట్టి వేరే ట్యూన్స్ అన్ని ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి. బట్ యా నువ్వు చెప్పినట్టు రమణ గోగుల సాంగ్ అదైతే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ వర్క్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది మూవీ ప్రమోషన్స్. ఆ పాట చాలా పెద్ద హిట్ అవ్వడం అనేది ఒక టూ విచ్ అంటే లైక్ ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ లేకపోతే డాకుకి గానీ దే డెంట్ హ్యావ్ గుడ్ సాంగ్, అంటే లైక్ క్యాచీ సాంగ్స్, ఇంత హిట్ అయిన సాంగ్స్ లేవు. యా సో అది చాలా అంటే వర్కౌట్ అయింది ఈ మూవీ ప్రమోషన్. అండ్ బీమ్స్ కూడా సూపర్ గా ఇచ్చాడు మ్యూజిక్. అంటే లైక్ ఫ్లోలో వెళ్ళింది, ఒక్కొక్క అంటే లైక్ ఎక్కడ ఏమి ఇవ్వాలో బాగా ఇచ్చాడు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ ఇన్ లైన్ విత్ శ్రవణ్. సాంగ్ గోదావరి గట్టి సాంగ్ ఆబ్వియస్లీ సూపర్ హిట్ అయ్యింది. అండ్ అది కాకుండా మీను సాంగ్ కూడా బాగుంటది. వెంకటేష్ గారు లైక్ క్లైమాక్స్ లో ఆయన ఫుల్ రేంజ్ పర్ఫార్మ్, అంటే మధ్య మధ్యలో ఆ నలిగిపోవడము, ఆ ఫ్రస్ట్రేషన్ అవన్నీ బాగా చూపెట్టినా గానీ క్లైమాక్స్ లో ద వే హీ బర్స్ట్ అవుట్ ఇట్ ఈస్ ఆల్సో హిలేరియస్. అంటే లాస్ట్ కి మొత్తం నేనే చేశాను రేంజ్ లో ఉంటది అనమాట ఆయన ఎక్స్ప్రెషన్. సో ఆ బర్స్ట్ అవుట్ బాగుంటది. అండ్ మీనాక్షి చౌదరి ఈ మధ్య కాలంలో చేసిన రోల్స్ లో మంచి రోల్ యాక్చువల్లీ. కాప్ రోల్, స్టార్టింగ్ లో ఒక చిన్న ఫైట్ కూడా పెట్టారు ఆమెకి. అండ్ సేమ్ థింగ్ అగైన్ వెంకటేష్ ని ఫుట్బాల్ ఆడుకునే ఇట్ సైడ్ క్యారెక్టర్ లో బాగా చేసింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే డోంట్ ఎక్స్పెక్ట్ కంప్లీట్ ఫన్ రైడ్. అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఓ పడి నవ్వరు అని చెప్పను, కానీ దేర్ ఆర్ బ్లాక్స్, ఒక 4-5 బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ మాత్రం హిలేరియస్ గా వచ్చాయి. సో ఆ హిలేరియస్ బ్లాక్స్ హ్యాస్ మేడ్ దిస్ మూవీ అ బిగ్ హిట్ అంతే. అండ్ బ్రెయిన్స్ వాడి ఓ లాజికల్ వెతక్కండి, జస్ట్ ఎంజాయ్ అంతే. అదే ఆల్మోస్ట్ శ్రవణ్ చెప్పిందే.
బట్ లవ్డ్ ఇట్. వెంకీ గారిని చూసి మాత్రం థరోలీ ఎంజాయ్ నేనైతే. సో ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరంటారు? 3 సినిమాలో 3 చూసేస్తున్నారు కాబట్టి. యా, అన్డౌటెడ్లీ ఇప్పుడు వెంకటేష్ వర్మ సినిమానే. అన్డౌటెడ్లీ సంక్రాంతికి వస్తున్నాం. సో అది ఫ్రెండ్స్, ఒక క్లీన్ కామెడీ ఎంజాయ్ చేసే వాళ్ళు, లేదంటే వెంకటేష్ గారి నుండి మంచి ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ. అండ్ మిగతా ఆడియన్స్ కూడా, అంటే ఫ్యాన్స్ కాకపోయినా న్యూట్రల్ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని, అంటే 2 hours కూర్చొని లాజిక్స్ వెతకకుండా హ్యాపీగా నవ్వుకునే రైట్. మూవీ అని చెప్తున్నారు. సో నేను ఇప్పటికే లేట్ అయింది, ఇవాళ డెఫినెట్లీ చూడాలనుకుంటున్నాను. సో యా, మీట్ యూ విత్ ఎ న్యూ మూవీ నెక్స్ట్ వీక్. బాయ్. బాయ్ గైస్. బాయ్.